లక్కీ సింబని తీసుకెళ్ళు. లక్కీ తల్లి సింబా వెళ్ళు నాన్న. మార్నింగ్ ఓపెన్ చేస్తా డోర్. కూతురు వెళ్ళాలి. నో ఇరుకబడతావు అందులో. సింబా నో నో తల్లి. అరే సింబా ఎందుకురా ఇట్లా జాలి పుట్టించేటట్టుగా బిహేవ్ చేస్తావు? ఎందుకురా కన్నా అట్లా చేస్తావు? పొద్దున లేవగానే తీస్తా కదా. లేచిన ఎమ్మడే సింబా అని పిలుస్తావు, వచ్చేసి సరేనా? ఓకే. ఎందుకు వచ్చిండ్రా మీరిద్దరు పొద్దునే? కన్నలు చింబలు ఓయబ్బో ఏమి ప్రేమలు కురిపించుకుంటున్నారబ్బా. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ ఎద్దుల గంటల సౌండ్ వినపడుతుందండి మీకు. రోడ్ మీద వెళ్తున్నాయి కదా ఎద్దులు. పొద్దున్నే గడెం కొట్టడానికి అని చెప్పేసి రైతులు కొంచెము ఎండాకాలం ఎర్లీ మార్నింగ్ గడెం కానీ లేకపోతే గుంటుక కానీ ఏదైనా దున్నడానికి కానీ తీసుకెళ్తుంటారు అనమాట. ఆ పొద్దున్నే రోడ్ మీద వెళ్తుంటే ఆ ఎద్దుల గంటల సౌండ్ ఎంత బాగుంది కదా. ఇంకా సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు అనమాట. ఇంకా అసలు చూడడానికి చాలా బాగుంది ఆ సీన్. ఈ మధ్య వచ్చిన సాంగ్ గుర్తొస్తుంది నాకు. అది ఊరు పల్లెటూరు సాంగ్. చాలా బాగుంటుంది అసలు. పల్లెటూరులో ఎండాకాలం మార్నింగ్ రోజు ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. అంటే పొద్దున్నే నడుస్తాయి కదా ఇవన్నీ, ఇలాంటి పనులన్నీ. ఎందుకంటే కొంచెం ఎండ అయ్యిందంటే ఇంకా చేయలేరు అనమాట, వర్క్ చేయలేరు పొలం పనులు. అందుకని చెప్పేసి ఏం పనులున్నా పొలంలో ఎండాకాలం ఇలా పొలంని మొత్తం రెడీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎండాకాలం ఇలా దున్నుకోవడం, గుంటుక కట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట రైతులు. బాగుంటుందండి అసలు, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 6:15, 6:30 ఆ టైం అవుతుందండి మార్నింగ్. ఆ టైం కల్లా మేము పొలంలోకి వచ్చేసినాం అనమాట పని చేసుకుందామని. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా, 9 మ్యాక్సిమం 9:30 అంతకంటే ఇంక ఎక్కువ పొలంలో వర్క్ చేసుకోలేము. అందుకని ఇంకా త్వరగా వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఈ పేపర్లో ఉన్న మోడల్లో ఇప్పుడు నేను ఆ తిరుగుతున్న తోటలో మొక్కలు పెట్టుకున్నా. ఇది 1 year బ్యాక్ నేను నోట్ చేసుకున్న మొక్కలు అనమాట. ఎందుకంటే ఏ మొక్క ఏంటి అనేది కొన్ని తెలియవు నాకు. అందులో ఫ్రూట్స్ అన్నీ గుర్తుపట్టడానికి రాదు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా పేపర్లో నేను అప్పుడు ఈ మోడల్లో ఇలా రాసుకున్నాను అనమాట. ఆ పేపర్ చూసి ఇప్పుడు అందులో ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే మొత్తం నేను 56 చెట్లు పెట్టినండి. అందులో 30 మాత్రమే, అప్పుడు తెచ్చిన దాంట్లో 30 మాత్రమే ఉన్నాయి మంచిగా. మిగిలినవన్నీ కూడా పోయినాయి. కాకపోతే మేము మధ్యలో అప్పుడప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్రూట్స్వి కొన్ని తీసుకొచ్చి కూడా మధ్యలో కొన్ని పెట్టినాము పోయిన ప్లేస్లో. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఇంకా పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ నేను 60x60 ప్లాన్ చేస్తున్నా కదా, వాటికి తీసుకొచ్చి ఇక్కడ మిగిలినవి కూడా పెట్టాలన్నమాట. అయితే ఇవి కూడా మేము అనుకోకుండా పెట్టినాము, ప్లాన్ చేసి పెట్టలేదు. ఇక్కడ ఈ మోడల్ కూడా ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు తెప్పించుకుంటుంటే ఇంకా సరే మనం వాళ్ళు అడిగారు అనమాట, మీకేమైనా కావాలా అని చెప్పేసి. అప్పుడు ఇంకా సరే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మనం చూస్తూ ఉంటే ఇలానే టైం వేస్ట్ అవుతుంది, తెప్పించుకొని అయితే ఎన్నో కొన్ని మొక్కలు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి తెప్పించుకున్నాం వాళ్ళతో పాటు. ఇంకా అప్పుడు మాకు వేరే పనులు ఉండడం వల్ల టైం దొరకలేదు. ఇంకా నేనే జస్ట్ లైన్ ఇచ్చి 18x18 దూరంలో డిస్టెన్స్ అనమాట అంత
ఇచ్చి పెట్టిపించిన. ఇంకా ఇప్పుడు అది 18x18 అంటే చాలా పెద్దగా అయిపోయింది. ఎందుకు అంత దూరం పెట్టాల్సి వచ్చిందంటే, అంతకుముందు 50x50 మోడల్ నేను ఈ తోట కంటే ముందు ఫస్ట్ నేను 50x50 ఒక బాక్స్ ట్రై చేశాను అని చెప్పాను కదా. ఆ బాక్స్కి చాలా చిన్నగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసిన కదా. ఇంక ఇది నేను ట్రాక్టర్ చాలా ఈజీగా తిరగాలని చెప్పేసి తర్వాత మనము 50x50 నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము, దాన్ని బట్టి మనం అప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉండాలి అని 18x18 ఇచ్చా. చాలా ఎక్కువ ఇచ్చా, నాకు అంత తర్వాతే అర్థమైంది అనమాట చాలా ఎక్కువ ఇచ్చినానని చెప్పేసి. అయితే ఇప్పుడు 18x18 చాలా దూరం అయిపోయింది కదా, అడ్డం కూడా అంతే ఇచ్చినాము, పొడవు కూడా అంతే ఇచ్చినాం అనమాట. ఇంక ఇప్పుడు మధ్యలో నాకు 18 అంటే ఒక చెట్టుకు దూరం మధ్యలో 18 ఉంది కదా, 9 ఫీట్కి ఏదైనా ఒక మొక్క వేయాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు ఇంకా మనకు పొలంలో మునగ చెట్లు ఉన్నాయి కదా, వాటి విత్తనాలు చాలా ఉన్నాయన్నమాట. నాకు ఇంకా అనిపించింది ఎందుకు టైం వేస్ట్ చేయాలి, మనము 50x50 పెట్టినా కానీ దానికి మధ్యలో ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అట్లీస్ట్ పొడవు కానీ అడ్డం కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ 9 ఫీట్కి ఒకటి పెడదాము, మిగిలింది ట్రాక్టర్ తిరగడానికి ఈజీ ఉంటుంది. ఇంకా బయలు పంటలు అంటే మనం పల్లీలు కానీ వేరే ఇంకేమన్నా పెసర్లు మినుములు ఇలాంటివి వేసుకోవడానికి కూడా ట్రాక్టర్ తిరగాలన్నా ఈజీగా ఉంటుంది. పొడవులో కానీ అడ్డంలో కానీ 9 తీసుకొని ఒకటి ఫిల్ చేసేద్దామని చెప్పేసి మునగ చెట్లు పెడదామని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ నేను చెక్ చేస్తున్నా అసలు పాతవి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి అని చెప్పేసి చూస్తున్నా. ఇంకా ఇక్కడ ఇప్పుడు మునగ చెట్టు విత్తనాలు తీసుకొచ్చి ఈ మధ్యలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకని ఇంకా పొద్దున్నే పొలంలోకి వచ్చి ఇక్కడ విత్తనాలు తీస్తున్నాము. అన్ని విత్తనాలు కలెక్ట్ చేసి ఇంక ఇప్పుడు మార్నింగే అన్నీ పెట్టేసి, డ్రిప్ ఉందండి ఎలాగూ, ఇంకా అక్కడ పెట్టేస్తే 50x50 ప్లాన్ చేసే వరకు ఇంకొంచెం టైం ఉంది కదా, ఇంకొక 1 మంత్ అన్న పడుతుంది కదా. అందుకని చెప్పేసి ఈ లోపల ఈ విత్తనాల నుండి ఆ చెట్లు ఎలా వస్తాయి ఏంటి చూడాలన్నమాట. దాన్ని బట్టి మన విత్తనమే ఆ 50x50లో విత్తనాలే పెట్టినాము మేము లాస్ట్ టైం పెట్టినప్పుడు, ఈసారి కూడా విత్తనాలే పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది 1 మంత్ లోపల కూడా ఇవి ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి కూడా బాగుంటుందని చూస్తున్నాం అన్నమాట ఈ పని ఈరోజు. ఇంకా మ్యాక్సిమం 9:30 అండి, 9:30 ఇంకా టీ తాగేసి వచ్చినాము, ఈ పని చేసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ పొద్దున్నే సూర్యకిరణాలు చూడండి ఎంత బాగుంది కదా. అసలు బంగారపు రంగులో ఆ పొలం మీద పడితే అసలు తెలుస్తుంది చూడండి, మీకు కనిపిస్తుంది ఇట్లా వీడియోలో కూడా బంగారపు రంగు అనేది ఆ భూమి మీద పడినప్పుడు చాలా బాగుంది. అసలు ఇంత పొద్దున్నే పని చేసుకుంటే ఇంత హాయిగా ఉంటుందా అనిపిస్తుంది. ఇంకా 9:30 కల్లా మాది పని అయిపోయింది, 9 కల్లా అయిపోయినట్టుంది.
ఒక 2.5 hours వర్క్ చేసుకున్నాము మొత్తము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చట్నీ చేస్తున్నానండి, బీరకాయ చట్నీ లంచ్లోకి. ఇంకా మార్నింగ్ ఏమో రాగి అంబలి, ఇప్పుడేమో లంచ్కి అని చెప్పేసి బీరకాయ చట్నీ చేస్తున్నా. వెళ్ళినప్పుడల్లా నాకు ఒక 3-4 బీరకాయలు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఏదో రకంగా అయితే ఆదుకుంటున్నాయి నన్ను. కూరగాయలు అయితే కొనను, పొలంకి వెళ్తే దాదాపుగా నేను టమాటాలు ఒకటే కొంటున్నా ప్రస్తుతానికి. ఇంకా ఏదో ఒకటి వంకాయలు, బీరకాయలు, పాలకూర, గోంగూర ఏదో కొంత ఉన్నవి వాడుకుంటున్నాను అనమాట. కాకపోతే నేను ఇంకా ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఎండాకాలం కొన్ని విత్తనాలు వేస్తే కూడా అసలు రాలేదు నాకు ఆకుకూరలు అలాంటివి. ఇంక అందుకని చెప్పేసి నేను కూడా సరే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే వేద్దామని చెప్పేసి వదిలేసిన అనమాట. ఇంక ఇక్కడ చట్నీ చేసుకుంటున్నా. ఇంకా తర్వాత టమాటా కర్రీ కూడా చేశాను. ఇక్కడ టమాటా కర్రీ కూడా అయిపోని వచ్చిందండి. అంటే నేను కారం వేయడం చూపించలేదు, కాకపోతే ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకంతే, పసుపు కొంచెం, ఇంకంతే అండి. చాలా సింపుల్గా టమాటా కర్రీ. ఇంకా బీరకాయ పచ్చడి అనమాట ఈరోజు లంచ్కి. ఇక్కడేమో నేను కొన్ని వంకాయలు అయినాయి. ఇంకా వంకాయలు అయితే రెగ్యులర్గా పోయినప్పుడల్లా వంకాయలు ఒకటైతే బాగా అవుతున్నాయండి. ఇంకా గోంగూర కూడా కొంచెం ఉంది. మా వరకు అయితే వెళ్ళినప్పుడు అక్కడ తినడానికి సరిపోతాయి. మళ్ళీ ఇక్కడ సిటీకి తీసుకొచ్చేటంత కూరగాయలు అయితే ఏమి రావు. కాకపోతే అక్కడక్కడ తినడానికి మాత్రము ఒక 1 week ఉన్నా కానీ ఏదో ఒకటి ఆకు మాత్రం యూజ్ అవుతుంది నాకు. పాలకూర, గోంగూర, ఇలా వంకాయలు, ఇంకా బీరకాయలు కానీ, నేతి బీర, ఇలా ఏవో ఒకటైతే మాత్రం ఆదుకుంటాయి అక్కడ ఉన్నప్పుడైతే నాకు.
ఇంకా ఇక్కడ పూల చెట్లకు నీళ్ళు పెడుతున్నామండి. పూల చెట్లు ఒకటే కాదు, మిగిలిందంతా ఇంటి ముందర తోటలాగా పెట్టుకున్నా కదా నేను, అదంతా కూడా నీళ్ళు పెడుతున్నాను అనమాట. ఒక 2 days నుంచి ఇవ్వలేదు. ఇంకా చూశాను నేను గడ్డి కింద కొంచెం ఉంది, తడి ఉంది, ఇంకా అందుకని చెప్పేసి ఇవ్వలేదు. ఇంకా ఈరోజు ఇద్దామని ఇక్కడ వాటర్ పెడుతున్నాను అనమాట. ఇంకా సమ్మర్ దాదాపుగా రోజు ఇవ్వాలి, కాకపోతే ఒక్కరోజు ఇవ్వకపోయినా మొక్కలు ఎండిపోతున్నాయి. కొంచెం మల్చింగ్ చేయడం వల్ల కూడా నాకు హెల్ప్ అయిందండి బాగానే. ఇంకా ఇదేమో సాయంత్రము వీడియో నేను తీసింది. మార్నింగ్ ఈవినింగ్ తప్ప మధ్యలో అయితే అసలు బయటికి రావడానికి కూడా లేదు, అంత దారుణంగా ఉంది ఎండ. ఇంకా ఓన్లీ జస్ట్ కొంచెం ఆవుల దగ్గర మధ్యాహ్నం షెడ్లోకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, అంతే తప్ప బయట తిరగడానికి అయితే ఉండదు. ఇక్కడ నేను నీళ్ళు పడుతున్నా కదా, ఈ లైన్లో మొత్తము మల్లెపూల చెట్లు ఉన్నాయండి, కొన్ని రకాలు, ఒక 3-4 రకాలు ఉంటాయి అనుకుంటా. అయితే నేను నీళ్ళు పడుతుంటే అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో అవి. ఇంకా ఏంటంటే సమ్మర్ కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అవి. నేను పెట్టి కూడా ఎక్కువ రోజులు కాలేదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం మాకు పువ్వులు రావడము. చాలా బాగా స్మెల్ వస్తుంది నేను అక్కడ పని చేస్తుంటే నాకు. ఇంకా సాయంత్రం పూట ఇలాంటి పనులు చేయడానికి కొంచెం బాగుంటుందండి, అంటే ఇంటి ముందర తోట పనులు చేయడానికి బాగుంటుంది అనమాట సమ్మర్లో. ఇంకా మార్నింగ్ అంతా పొలంలోకి వెళ్ళి చూసుకుంటున్నాం అనమాట, ఏం పనులుగా చేయాలి నెక్స్ట్. ఇంకా తర్వాత ఆ రోజు ఏమైనా చేసేది ఉంటే వాటికి సంబంధించిన పనులు మార్నింగ్ చేసుకుంటున్నాము. ఈవినింగ్ ఏమో 4:30 తర్వాత అలా ఇంటి ముందర తోట పనులు చేసుకుంటున్నాం అనమాట. కలుపు తీయడం కానీ, వాటర్ పెట్టడం కానీ, ఇంకా కొంచెం ఏదైనా. ఈ వర్షాకాలంకి అయితే కూరగాయలు పెట్టడానికి మంచిగా గట్టిగానే ప్లాన్ చేసామండి. ఈ పొలంలోకి మేము వచ్చిన తర్వాత మేము ప్రతిసారి కూడా మంచిగానే ప్లాన్ చేస్తున్నాం, కానీ ఏదో రకంగా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నాం అనమాట. ఇంకా ఆవుల వల్ల ప్రాబ్లం కానీ, ఇంకా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. ఇంకా ఈసారి మాత్రం ఎక్కడక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేసినాము. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం చూడాలి ఎలా ఉంటుందో పంట. అసలు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము మన కూరగాయలు మనం తినాలి, ఇంత పొలం పెట్టుకొని కూడా మనం బయట నుంచి తీసుకుంటున్నాము. అది కూడా అసలు ఇంకా ఈ సిటీలో అయితే తినాలని కూడా అనిపించదండి, అది చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా అందులో ఈ పొలంలో అప్పుడప్పుడు అడపదడప కనీసం ఎప్పుడో ఒకసారైనా తింటున్నాం కదా, అవి తిన్న తర్వాత అయితే అస్సలు తినాలనిపించట్లేదు ఇక్కడ, అంటే సిటీలో ఉన్నప్పుడు. ఇంకా అక్కడ ఏదో ఒకటి మాకు పొలంలో ఉన్నప్పుడు అయితే మాత్రము అప్పుడప్పుడు పండించినవి ఏవైనా తిన్నాం కదా, వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అసలు ఉడకడంలో కానీ టేస్ట్లో కానీ రెండిట్లో కూడా చాలా తేడా అయితే గమనించాం మేము. ఇంకా పోయిన సంవత్సరము వర్షాకాలం వేసిన పంటనేమో మొత్తం అంతా నీళ్ళు ఎక్కువైపోయి వర్షాలు ఒక 1-10 రోజులు కంటిన్యూ పడడం వల్ల అన్ని నీళ్ళలో మునిగిపోయినాయి. వచ్చిన మొలక ఏదైతే ఉంటుందో ఆకుకూరలు కానీ కూరగాయలు అయినా సరే అన్నీ కూడా మొత్తం అంతా నీళ్ళలో మునిగిపోయి మొత్తం అంతా మురిగిపోయినాయి అనమాట. ఇంకా నాకు అలా ఏవో కొన్ని రకాల సమస్యలు అయితే ప్రతిసారి ఎదుర్కొంటున్నామండి. ఈసారి అయితే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అయితే చూసి అన్నీ ఫిక్స్ చేసి అయితే ఈసారి కొంచెం పకడ్బందీగానే ప్లాన్ చేస్తున్నాము. కానీ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మళ్ళీ ఈసారి. ఇంకేదైనా సమస్య వస్తుందా లేకపోతే ఏం రాకుండా పంట మంచిగా వస్తుందా చూడాలి. మోస్ట్లీ అయితే రాదు 100%, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసినాము. ఇంకా ఇప్పుడు ఇంకొక 1 month అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండి. ఈ లోపల కొంచెం నారు పెంచుకోవడము, ఇంట్లో కొంచెం విత్తనాలు తీసుకొచ్చుకొని ఇలాంటివన్నీ పనులు చేసుకోవాలి. ఇంకా మే అయిపోయింది, జూన్ 1st week నుంచి ఇంకా నాటుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బెడ్స్ కూడా వేయడానికి కారణం అదే అండి మెయిన్గా. ఒకటేమో కలుపు, ఇంకొకటేమో పోయిన సంవత్సరం అలా ఫేస్ చేసాం కదా, అన్నీ మునిగిపోయి వాటర్లో అలా అయిపోయినాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం హైట్ పెంచి అలా బెడ్స్ వేయించామన్నమాట.
ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.